మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రచారం కొనసాగుతున్నాయి. 20వ తేదీన ఎన్నికల పర్వం ఉండబోతోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీతో ఇటు శివసేనకు సంబంధించి ఉద్ధవ్ ఠాక్రే వర్గంతో పాటుగా మహావికాస్ అఘాడీ పార్టీలు కూడా కూటమిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రం నుంచి ఆడి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉంది కాబట్టి నాయకులు ప్రచారంలోకి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో వెళ్లారు. ఆయన నాగపూర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. చంద్రాపూర్లోని మహావికాస్ అఘాడీ తరపున ఆయన ఈరోజు ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారం కోసం నాగపూర్ చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే తన వాహనాన్ని మార్గ మధ్యలో మహారాష్ట్ర అధికారులు నిలిపివేశారు. కారులో సోదాలు నిర్వహించారు ఎన్నికల అధికారులు. మీరు చూడవచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ఆయన ప్రయాణిస్తున్నటువంటి ఆ కారులో అన్ని సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయన ఎగ్జాక్ట్ గా కూర్చున్న కారే మీరు గమనించవచ్చు. ఆయన కూర్చున్న కారులోనే ఏదైనా అంటే బేసిక్ గా ఎన్నికల సమయంలో ఇవన్నీ కామన్ గా ఉంటాయి. ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటారు. డబ్బు సరఫరా ఏమైనా అవుతుందా, లేదంటే మద్యం సరఫరా ఏదైనా అవుతుందా, లేదంటే గిఫ్ట్స్ వెళ్తున్నాయా, అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటారు అధికారులు. సో ఇక్కడ మార్గ మధ్యలో నాగపూర్ దగ్గర ఆయన కారు నిలిపివేసి అధికారులు తనిఖీలు చేసినట్టు తెలుస్తోంది. సో మహారాష్ట్ర ప్రచారంలో భాగంగా ఆయన రోజు చంద్రాపూర్ జిల్లాలోని మహావికాస్ అఘాడీ పార్టీ తరపున ఆయన ప్రచారం చేసేందుకు వెళ్లారు. నాగపూర్ చేరుకున్న నేపథ్యంలో మార్గ మధ్యలో వాహనాన్ని ఆపివేసి మహారాష్ట్ర అధికారులు ఒకసారి తనిఖీలు చేశారు. కారు మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. ఒకసారి అక్కడ ఏం జరిగిందో ఆ దృశ్యాలు చూసే ప్రయత్నం చేద్దాం. మహారాష్ట్రలో గతంలో కూడా ఎన్సీపీ శివసేన ప్రభుత్వాలు ఏర్పాటైన నేపథ్యంలో బీజేపీ అప్పుడున్నటువంటి ఆ ప్రభుత్వాలను కూల్చివేసి ఏక్నాథ్ షిండే అనే ఒక వ్యక్తిని శివసేన పార్టీ నుంచి వేరు చేసి ప్రస్తుతం బీజేపీ కూటమి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అక్కడ అధికారంలో ఉంది. కానీ శివసేన వర్గ పార్టీ నుంచి కేవలం ఏక్నాథ్ షిండే వర్గం మాత్రమే ఈరోజు ప్రభుత్వంలో ఉంది. ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఏక్నాథ్ షిండే అనేది ఎంతటి పాపులర్ అంటే బ్యాక్ స్టాబింగ్ అంటే వెన్నుపోటుకి మరో పదం అన్నట్టుగా దేశ రాజకీయాల్లో ఏక్నాథ్ షిండే అనే పదం అంతగా పాపులర్ అయింది. సో ప్రస్తుతం అయితే బీజేపీ తిరిగి ప్రభుత్వం కోసం ప్రయత్నం చేస్తోంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం డెఫినెట్గా ఈసారి ప్రభుత్వం తామే అన్న ధీమాతోని శివసేన పార్టీ నుంచి ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించినటువంటి వర్గంతో పాటుగా ఇక్కడ మహావికాస్ అఘాడీ పార్టీతో పాటుగా కాంగ్రెస్ పార్టీ మూడు కూడా కలిసికట్టుగా వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రాపూర్ జిల్లాలో ఆయన పర్యటన వెళ్లారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లారు. ఈ ప్రచారంలో వెళ్లేటువంటి మార్గ మధ్యలోనే ఆయన కారు నిలిపివేసి అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలోకి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వరుస క్రమంలో వెళ్తున్నారు. దాదాపుగా తెలంగాణ ఎన్నికల తరహాలను అక్కడ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఏకంగా ముఖ్యమంత్రి కార్ని తనిఖీ చేయడం పైన ఎలా చూడాలి? బేసిక్గా ఇది సర్వసాధారణంగా జరిగే ప్రక్రియే. సో ఏదైనా కొంత చర్చ జరుగుతోందా ఈ విషయం పైన? అప్డేట్స్ ఏంటి? నిజంగానే, ఎందుకంటే తెలంగాణ మన బోర్డర్స్ మహారాష్ట్ర పంచుకుంటుంది. ఇద్దరు షేరింగ్ ఉంటున్నటువంటి పరిస్థితి. తెలుగు వాళ్ళు మరాఠా మాట్లాడతారు, మరాఠా వాళ్ళు కూడా తెలుగు మాట్లాడతారు. ఆ రీజన్ అయినప్పటికీ కూడా ఇద్దరికి సంబంధించినటువంటి కాస్త సాంప్రదాయాలు వేరైనప్పటికీ కూడా షేర్ చేసుకుంటున్నటువంటి విధానం, కలిసిమెలిసి ఉంటున్నటువంటి విధానంతో తెలుగుకు సంబంధించినటువంటి అక్కడ చాలా పెద్ద ప్రభావం ఉంటుంది మన సంస్కృతి కూడా. అందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున అధికార పార్టీ కాబట్టి ఇక్కడ నుంచి పిలుస్తా ఉన్నటువంటి పరిస్థితి. అటు బీజేపీ అటు తర్వాత మిగతా తెలిసినటువంటి వారిని కూడా ప్రచారానికి పిలుస్తా ఉన్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి 2 రోజుల పర్యటన కోసం మహారాష్ట్ర వెళ్లారు. ఇప్పటికే చూస్తాం మంత్రులు, తర్వాత ఎంపీలు, కొద్దిమంది కీలక నాయకులు అక్కడ ప్రచారం నిర్వహిస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఒక దఫా ప్రచారాన్ని ముగించుకున్నారు మహారాష్ట్రలో. ఈ రోజు తర్వాత రేపు ఈ 2 రోజులు కూడా బిజీ షెడ్యూల్ గడపనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందులో భాగంగా ఆయన వాహనాన్ని సాధారణంగా ఎన్నికల సమయంలో తనిఖీ చేసేటువంటి విధంగానే తనిఖీ చేశారు. ఇలాంటి ఏం డబ్బులు ఇంకా ఇతరత్రకు సంబంధించిన సామాగ్రి దొరకనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ రోజే ఉదయం నాగ్పూర్ బయలుదేరి వెళ్లారు. అక్కడి నుంచి చంద్రాపూర్ సంబంధించినటువంటి ప్రచార సభలో పాల్గొంటారు. తర్వాత రేపటికి సంబంధించినటువంటి విషయంలో కూడా చాలా బిజీ షెడ్యూల్ ఉంది. ఈ రోజు కూడా రాత్రి వరకు బిజీ షెడ్యూల్ ఉంది. రాజురా, డిగ్రాస్, వార్ధా నియోజకవర్గాల్లో ప్రచార సభలు, రోడ్ షోలు చాలా ర్యాపిడ్ గా ఉండేటువంటి అవకాశం ఉంది. తిరిగి రాత్రి ఈ రోజుకు నాగ్పూర్ చేరుకుంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అక్కడే బస చేస్తారు.
రేపు అంటే ఆదివారం రోజు మళ్ళీ నాగ్పూర్ నుంచి నాందేడ్కి చేరుకుంటారు. నయగావ్, భోకార్, షోలాపూర్ నియోజకవర్గాల్లో కూడా ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు. రోడ్ షోల్లో, కార్నర్ మీటింగ్ లో తెలుగు వారు అక్కడ ఉన్నటువంటి వారు తెలుగు ప్రభావితం అయినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఓటర్లు వారందరిలో కాంగ్రెస్ కు ఓటు వేసి మహా వికాస్ అఘాడీకి ప్రచారం చేసి వారి గెలుపు కోసం కృషి చేయాలనేటువంటిది ఆయన విన్నవించుకోనున్నారు. ఇప్పటికే చూస్తా ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, డిప్యూటీ సీఎం కావచ్చు, పొంగులేటి, కొద్దిమంది ఇంకా అక్కడ ప్రచారం నిర్వహిస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మహా వికాస్ అఘాడీ కోసం అక్కడ కాంగ్రెస్, శరద్ పవార్ ఎన్సీపీ, శివసేన ఉద్ధవ్ ఠాకరే ఈ ముగ్గురు కలిసి పోటీ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాస్త ఉత్కంఠగా ఈసారి మహారాష్ట్ర ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అందులో భాగంగానే పెద్ద ఎత్తున తెలంగాణ నుంచి నేతలు మహారాష్ట్రలో ప్రచారం నిర్వహిస్తా ఉన్నారు. రైట్ మధు, మొత్తం మీద మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం జోరందుకుంది. 20 తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ 20 తారీఖు ఎన్నికలు జరిగేటువంటి క్రమంలో పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీతో పాటుగా ఎన్సీపీ, మహా వికాస్ అఘాడీ, మరోవైపుగా శివసేన పార్టీకి సంబంధించి ఉద్ధవ్ ఠాకరే వర్గం అందరూ కూడా కలిసికట్టుగా పోటీ చేస్తున్నారు అక్కడ. ఈ నేపథ్యంలో ప్రచారంలోనికి చంద్రాపూర్ జిల్లాలో ఉన్నటువంటి కొంత అభ్యర్థి తరఫున ప్రచారం వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డికి ఈరోజు మార్గ మధ్యలో అధికారులు తన వాహనాన్ని ఆపి పూర్తిగా క్షుణ్ణంగా చెక్ చేశారు. చూడొచ్చు ప్రతిదీ కూడా, బహుశా ఫైల్స్ కానివ్వండి, అక్కడ మనం చూస్తుంటే బేసిక్గా మనం రెగ్యులర్గా క్యారీ చేసిన లంచ్ బాక్స్లో కనబడుతుంది, అటువంటివి కూడా ఉన్నాయి. సో లంచ్ బాక్సులు, వాటర్ బాటిల్స్, ముంగట కార్ ఫ్రంట్ సీట్లో ఉన్నటువంటి డాష్ బోర్డు, ఇతర మొత్తం అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. కార్ మొత్తాన్ని కూడా అధికారులు పరిశీలించారు. సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ అయినప్పటికీ కూడా కొంత ఏకంగా ముఖ్యమంత్రి కార్ను పరిశీలించడం అనేది ఒక ఆసక్తికరంగా కనిపిస్తోంది. సో ఏదేమైనా కూడా రేవంత్ రెడ్డి వాళ్ళందరికీ సహకరించారు చాలా క్షుణ్ణంగా. మీరు చూడొచ్చు వెనక సీట్లో పూర్తిగా ఫైల్స్, లంచ్ బాక్సెస్ ప్రతిదీ కూడా క్యారీ చేస్తున్నారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే ముఖ్యమంత్రి అయి ఉండి కూడా ఆయన స్వతహాగా ఇంటి నుంచి లంచ్ బాక్సులు క్యారీ చేస్తున్నారంటూ కూడా చాలామంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సో లంచ్ బాక్స్ క్యారీ చేసి మరి ఆయన పరిపాలనలో ఉన్నారు, ఒక ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారని ఒక విషయం పైన కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో లంచ్ బాక్స్లు అనేది కొంత స్పెషల్ అట్రాక్షన్గా ఉంది ఆయన కారుకు సంబంధించిన విషయంలో. చూద్దాం మరి ఏం జరుగుతుందని. మహారాష్ట్ర ఎన్నికలు అయితే చాలా తీవ్ర ఉత్కంఠ పరిణామాల్లో కొనసాగుతున్నాయి. ఇది ఎక్కడి వరకు దారితీస్తుందో, ఏ రకంగా ఉంటుందో చూడాలి మరి.